మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. పంట పండించడమే కాదు, అమ్ముకోవటమే ఇప్పుడు రైతులకు అగ్ని పరీక్షగా మారింది. ప్రభుత్వ మద్దతు ధర కోసం మార్కెఫెడ్ కేంద్రాలకు వెళ్లిన రైతులు గన్ని సంచులు, హమాలీలు, వేబ్రిడ్జ్ రవాణా ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో వేంబ్రిడ్జి వద్ద కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులు తిరగా ఆన్లైన్ బయోమెట్రిక్ ప్రక్రియ రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి అదనపు ఖర్చులను భరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తీరా అమ్ముకునే సమయంలో అష్ట కష్టాలు పడుతున్నారు. పంట పండించుకోవడానికన్నా పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపై ఎక్కడ చూసినా మొక్కజొన్నల ట్రాక్టర్లే కనపడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి పంటలకు ప్రసిద్ధి. ఈ సంవత్సరం మిర్చి, పత్తి పంటకు తెగుళ్లు సోకడంతో పత్తి, మిర్చి పంటలను చెడగొట్టి మొక్కజొన్న పంటను సాగు చేశారు. దీంతో జిల్లాల్లో అత్యధికంగా మొక్కజొన్న పంటను సాగు చేశారు. చీడపీడలు లేకపోవడంతో ఎకరాకు 40 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చింది. మొక్కజొన్నలను ప్రైవేట్ వ్యాపారస్తులు క్వింటాకు 1700, 1800కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు 2400 చొప్పున మార్కెఫెడ్ కొనుగోలు చేస్తుండటంతో రైతులంతా మార్కెఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను అమ్ముకునేందుకు రాసులు పోసుకున్నారు. నెల 15 రోజులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయవలసిన పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం స్పందించి రైతులకు బస్తా ఖరీదు, హమాలి, వేబ్రిడ్జ్ రవాణా కిరాయి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము మొక్కజొన్న అక్కడ పెట్టి అప్పటి నుంచి సీరియల్ ప్రకారం మ్యాచింగ్ రాలేదు, మ్యాచర్ వస్తలేదు, నీట్నెస్ లేదు అనేది తిప్పిల్లు తర్వాత లాస్ట్కి ఎవరికి ఇచ్చిందో ఏం తెలియదు. 3000 బస్సులు ఎవరికి ఇచ్చిందో తెలియదు, అయిపోయింది, మీరే బస్సులు కొనుక్కోవాలి, మీరే చేసి అన్నాను. అమ్మాలలో ఒక్కొక్క కింటకు 75 రూపాయల చొప్పున తీసుకున్నారు. మళ్ళీ లారీలు రమ్మంటే లారీలు వస్తలేదు, మీ ట్రాక్టర్ తెచ్చుకోండి, ట్రాక్టర్తో వేసుకోండి అంటారు. మళ్ళీ అమ్మాలో లేట్ చేస్తారని కొందరు రైతులు వేసుకుంటారు, కొందరు ట్రాక్టర్ కిరాయి తీసుకుంటారు, చాలా ఇబ్బంది పడతారు. DMH మొబ్బాదు గారు ఉన్నారు కదా, ఇది ఆధ్వర్యంలో ఉన్న కింద సబ్ కోఆర్డినేటర్ సరిగా లేదండి. అయితే 4ంటికి సిఓలు ఉన్నారు, కానీ వీళ్ళు సమయం ఏ టైంకి రావాలి, ఏ ఊరు నుంచి ఏ గోడంలో దించాలి, అలాంటి సమన్వయం లేవడం వల్ల ట్రాక్టర్ పోలీసు వాళ్ళు కష్టపడతారు. ఇంకొకటి మనకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక కలెక్టర్ గారు అండి, సబ్జీమా చాలా గొప్పగా చేస్తాను. ఎందుకంటే SI, CIలకు మంచి గైడ్లైన్స్ ఇచ్చేసి వాళ్ళు చేస్తారు, కానీ కింద DMH వాళ్ళు సరిగా పట్టించుకుంటారు లేరు. ఎందుకంటే అమ్మాలో ఎక్కడ సెట్ అవుతుంది, ఎక్కడ సెట్ అయితే లేదు, ఎక్కడ వాళ్ళను సెట్ కావాలి, ఏ ఊర్లోనూ ఏ విధంగా దింపాలో వాళ్ళకు తెలుస్తలేదు. అసలు అది ఆ గైడ్లైన్స్ ఇస్తారు మేడం, కానీ వాళ్ళకు కింద ఉన్న వర్కర్లతో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది పడతారు. కానీ కొందరు సలహాలు ఇస్తారు, కానీ కింద ఉన్న వాళ్ళు పట్టించుకుంటలేరు. దానివల్ల ఏమవుతుందంటే జప్యం అవుతుంది, అంటే లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది. రైతులు ఒక ట్రాక్టర్ కిరాయి తెచ్చుకుంటే 2000, 3000 దగ్గర ఇంకో 2000 కలిపి ఇవ్వమంటారు.